మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. ఆంధ్రప్రదేశ్ బీజేపీ యువనేత పార్టీ వక్త ఎస్ విష్ణువర్ధన్ రెడ్డికి జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు దక్కింది. బీజేపీ నూతన జాతీయ కార్యవర్గంలో ఆయన్ను ఆల్ సేల్స్ జాయింట్ కోఆర్డినేటర్గా నియమించడం జరిగింది. రాష్ట్ర రాజకీయాల్లో చురుకుగా వ్యవహరిస్తున్నటువంటి ఆయనకు జాతీయ స్థాయిలో సంస్థాగత బాధ్యతలు అప్పగించడం ప్రాధాన్యత సంతరించుకుంది. వివిధ రాష్ట్రాల్లో పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్నటువంటి అన్ని విభాగాల మధ్య సమన్వయం చేయడం విష్ణువర్ధన్ రెడ్డి ప్రధాన బాధ్యతగా ఉండనుంది. ఆయా విభాగాల కార్యకలాపాలను పార్టీ జాతీయ నాయకత్వంతో అనుసంధానం చేయడంతో పాటుగా పార్టీ కార్యక్రమాలను సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్లడంలో ఆయన కీలకంగా వ్యవహరించబోతున్నారు. దీంతో ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకే పరిమితమైనటువంటి ఆయన రాజకీయ బాధ్యతలు జాతీయ స్థాయికి విస్తరించనున్నాయి. విష్ణువర్ధన్ రెడ్డి ఇప్పటికే బీజేపీ అధికార ప్రతినిధిగా, బీజేపీ వక్తగా తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో గుర్తింపు పొందారు. పార్టీ విధానాలను మీడియా వేదికగా బలంగా వినిపించడం, రాజకీయ ప్రత్యర్థుల యొక్క విమర్శలకు సమాధానం ఇవ్వడం, సమకాలీన అంశాలపైన బీజేపీ వైఖరిని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో చురుగైన పాత్ర పోషిస్తున్నారు. ఆయన వాగ్దాటి రాజకీయ అంశాలపైన అవగాహనకు తోడు సంస్థాగత అనుభవం కూడా ఉండడంతో తాజాగా జాతీయ స్థాయిలో సమన్వయ బాధ్యతలు అప్పగించినట్లుగా పార్టీ వర్గాల్లో చర్చ కూడా సాగుతుంది. అయితే అన్ని విభాగాల జాయింట్ కోఆర్డినేటర్ గా విష్ణువర్ధన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించడం, జాతీయ స్థాయిలో పార్టీ కీలకమైనటువంటి పదవికి ఎదిగినటువంటి ఆయన కృషి వెనుక దశాబ్దాల పాటు ఆయన సాగించిన నిరంతర సంస్థాగత శ్రమ కూడా దాగి ఉంది. 1978 అక్టోబర్ 2న ఆర్ఎస్ఎస్ అనుబంధం ఉన్నటువంటి కుటుంబంలో జన్మించినటువంటి ఆయన అఖిల భారత విద్యార్థి పరిషత్ ద్వారా అతి చిన్న వయసులోనే ప్రజా జీవితంలోకి అడుగుపెట్టారు. ఇక 1992లో కదిరి తాలూకు కార్యదర్శిగా ప్రారంభమై అనంతపురం జిల్లా కన్వీనర్గా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కార్యదర్శిగా, ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా, ఇక 1998 విద్యార్థి ఉద్యమాల్లో కూడా చురుగ్గా పాల్గొన్నారు. విద్యార్థి దశ పూర్తయిన తర్వాత భారతీయ జనతా పార్టీ యువ మోర్చాలో ప్రవేశించి అనంతపురం జిల్లా కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షుడిగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా అనేక బాధ్యతలు కూడా ఆయన చేపట్టారు, నిర్వర్తించారు. అనంతరం 2012 నుంచి 2016 వరకు ఉమ్మడి విభజిత ఆంధ్రప్రదేశ్లో సుదీర్ఘకాలం బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసి యువతను పార్టీ వైపు మళ్లించడంలో కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలోనే 2006 నుంచి బీజేపీ అనంతపురం జిల్లా కార్యదర్శిగా, అధ్యక్షునిగా, రాష్ట్ర శిక్షణ విభాగ కన్వీనర్గా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, 2 విడతలుగా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తూ పార్టీ బలోపేతానికి నిరంతరం శ్రమిస్తున్నారు. ఆయన ప్రతిభకు, కార్యనిర్వాహక సామర్థ్యానికి కేంద్ర ప్రభుత్వంలోనూ తగిన గుర్తింపు లభించింది. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ పరిధిలో నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ వైస్ చైర్మన్ గా 2018 నుంచి 2021 వరకు నియమితులై జాతీయ స్థాయిలో సేవలు అందించారు. అంతేకాదు యువ భారత్ ఎన్జిఓ ద్వారా యువతకు రక్షణ, పోలీస్ రంగాల వైపు ప్రోత్సహించడంతో పాటుగా శ్రీ విజ్ఞాన్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ చైర్మన్ గా కూడా విద్యారంగంలోనూ పలు కళాశాలలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే విద్యార్హత పరంగా కూడా బీఎస్సీ శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ ఆఫ్ లా కూడా పూర్తి చేశారు విష్ణువర్ధన్ రెడ్డి. పార్టీ సిద్ధాంతాలపైన పూర్తి పట్టున్నటువంటి వ్యూహకర్తగా ఆయన పేరు పొందారు. టీవీ చర్చలు, మీడియా వేదికలపైన బీజేపీ విధానాలను సమర్థవంతంగా వినిపిస్తూ ప్రత్యర్థుల యొక్క విమర్శలను తిప్పికొట్టడంలో ఆయన తనదైనటువంటి ముద్ర వేశారు. నిరంతరం క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ డిజిటల్ ప్లాట్ఫామ్లను లక్షలాది మంది మద్దతుదారులను కలిగి ఉన్న నేతగా గుర్తింపు పొందారు. సాధారణ కార్యకర్తగా ప్రయాణాన్ని ప్రారంభించి ఏబీవీపీ, బీజేవైఎం, ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఎదిగినటువంటి విష్ణువర్ధన్ రెడ్డికి ఇప్పుడు జాతీయ స్థాయిలో అన్ని విభాగాల జాయింట్ కోఆర్డినేటర్గా బాధ్యతలు దక్కడం ఆయన కష్టానికి దక్కిన ప్రతిఫలంగానే భావించాలి. ఇక కేంద్ర నాయకత్వం వహించినటువంటి నమ్మకానికి నిలబెట్టుకుంటూ కూడా దేశవ్యాప్తంగా పార్టీ అనుబంధ విభాగాలు, అన్ని విభాగాల సమన్వయంలో తనదైనటువంటి మార్కు చూపిస్తారని పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విష్ణువర్ధన్ రెడ్డి బాధ్యతలు నిర్వహించనున్నటువంటి అన్ని అనుబంధ శాఖల సమన్వయం టీంకు విష్ణుదత్ శర్మ కోఆర్డినేటర్ గా ఉంటారు. ఇక విష్ణుదత్ కీలకమైనటువంటి జాతీయ నేత, వ్యూహకర్త కూడా. మధ్యప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సమర్థవంతమైనటువంటి సంస్థాగత నాయకత్వాన్ని అందించి పార్టీ ఘన విజయాల్లో కీలక పాత్ర పోషించడమే కాకుండా ఖుజురాహో నియోజకవర్గం నుంచి వరుసగా 2 సార్లు భారీ మెజార్టీతో ఎంపీగా ఎన్నికయ్యారు. గ్రాస్ రూట్ స్థాయి నుంచి క్యాడర్ను నడిపించడంలో అపారమైనటువంటి అనుభవం కలిగిన ఆయన ప్రస్తుతం బీజేపీ కేంద్ర నాయకత్వంలో జాతీయ అన్ని విభాగాల కోఆర్డినేటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక బీజేపీ నూతన జాతీయ కార్యవర్గంలో
ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి నేతలకు ప్రాధాన్యత లభించింది. దగ్గుబాటి పురంధరేశ్వరి జాతీయ ఉపాధ్యక్షురాలుగా, రామ్ మాధవ్ కు జాతీయ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు దక్కగా, విష్ణువర్ధన్ రెడ్డికి కీలకమైనటువంటి సమన్వయ బాధ్యతలు కూడా లభించాయి. ఒకే జాతీయ కార్యవర్గంలో ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి నేతలకు కీలక బాధ్యతలు దక్కడంతో రాష్ట్ర బీజేపీ శ్రేణుల్లో ఆసక్తి నెలకొంది. సీనియర్ నేతలతో పాటుగా యువ నాయకత్వానికి జాతీయ స్థాయిలో అవకాశాలు కల్పించడంలో భాగంగానే విష్ణువర్ధన్ రెడ్డి నియామకాన్ని రాజకీయ వర్గాలు చూస్తున్నాయి. ఇలా ఉంటే యువతలో అనుసంధానంతో పాటుగా పార్టీ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో తీసుకువెళ్లడం వంటి అంశాల్లో ఆయనకు ఉన్నటువంటి అనుభవాన్ని ఇక దేశవ్యాప్తంగా పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో వినియోగించుకునేటువంటి అవకాశాలైతే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. అన్ని విభాగాల జాయింట్ కోఆర్డినేటర్ గా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల యొక్క నాయకులు, కార్యకర్తలు, పార్టీ అనుబంధ విభాగాలతో సమన్వయం చేయాల్సినటువంటి బాధ్యత ఆయనపైన ఉంది. రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో కూడా పార్టీ వక్తగా ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చుకున్న విష్ణువర్ధన్ రెడ్డికి జాతీయ స్థాయిలో సంస్థాగత బాధ్యతలు లభించడం ఆయన రాజకీయ ప్రస్థానంలో కీలకమైనటువంటి మైలురాయిగా నిలిచింది. మొత్తం మీద విష్ణువర్ధన్ రెడ్డికి బీజేపీ జాతీయ నాయకత్వం గుర్తించడం, కేంద్ర స్థాయిలో కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగించడం, జాతీయ పార్టీని ముందుకు నడిపించేటువంటి అన్ని విభాగాలకు సంబంధించినటువంటి కోఆర్డినేటర్ గా ఆయన నియమించడం పట్ల ఆయన అభిమానులతో పాటుగా ఆయన సన్నిహితులు, కుటుంబ సభ్యులు, రాష్ట్ర బీజేపీ నాయకత్వం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాయి. మరి చూడాలి విష్ణువర్ధన్ రెడ్డి జాతీయ స్థాయిలో బీజేపీ అధిష్టానం తన పైన పెట్టినటువంటి బాధ్యతను ఏ విధంగా నిర్వర్తించబోతున్నారు. ఈ మధ్యకాలంలో జంజీ ప్రభావం ఎక్కువగా ఉంది. యువతను ఆకర్షించడం, యువత ఓటర్లను కైవసం చేసుకోవడం, యువతను ప్రసన్నం చేసుకోవడం రాజకీయ పార్టీలకు ఒక పెద్ద సవాల్గా మారుతున్నటువంటి నేపథ్యంలో సో విష్ణువర్ధన్ రెడ్డి దాన్ని ఏ విధంగా ఛాలెంజ్ చేసుకొని ఏపీలో బీజేపీ బలోపేతానికి ఏ విధంగా కృషి చేయబోతున్నారు, మరి ముఖ్యంగా బీజేపీ జాతీయ అధిష్టానం తన పైన పెట్టినటువంటి బాధ్యతని వివిధ రాష్ట్రాల్లో ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు అనేటువంటి బలమైన సవాళ్లు విష్ణువర్ధన్ రెడ్డి ముందున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆయన స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది, ఆయన వ్యూహాత్మకమైనటువంటి రాజకీయ అడుగులు ఏ విధంగా పడబోతున్నాయో మనము వేచి చూడాలి.